సైలెంట్ గా కనిపిస్తున్న పన్నీర్ సెల్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గవర్నర్ ను కలిసి బయటకొచ్చిన కొద్దిసేపటికే ఒక ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. పయస్ గార్డెన్ ను జయలలిత మెమోరియల్ గా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా జీవో విడుదల చేయాలని సిఎస్ ను ఆదేశించారు పన్నీర్ సెల్వం చెప్పినంత పని చేస్తూ ఉన్నారు. పయస్ గార్డెన్ ను జయలలిత మెమోరియల్ గా మార్చాలని జీవో విడుదల చేయాలని కొద్దిసేపటి క్రితమే సిఎస్ కు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం నుంచి కూడా పన్నీర్ సెల్వం దూకుడు పెంచారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు లైవ్ ద్వారా. ఓటీ మురళి. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే శశికళ టార్గెట్గా పన్నీర్ సెల్వం ఆపరేషన్ మొదలుపెట్టినట్టు అనిపిస్తోంది. 2 రోజులుగా కూడా జయలలిత నివాసం, జయలలిత సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ గత కొద్ది రోజులుగా కూడా శశికళే తన ఆక్రమణలో చేసుకుంటే వాటన్నింటినీ కూడా ఆయన కీలకమైనటువంటి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో చూస్తే పోయస్ గార్డెన్ను అమ్మ మెమోరియల్గా మార్చిపోతున్నారు. ఇన్ని రోజులుగా కూడా జయలలిత మరణం తర్వాత అది కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరు కూడా అటువైపు వచ్చినా కూడా వారెవరిని కూడా అనుమతించినటువంటి శశికళ పూర్తిగా తన ఆక్రమణలోకి తీసుకున్నారు, తన నివాసానిగా మార్చేసుకున్నారు. సో 2 రోజుల నుంచి తిరుగుబాటు చేసిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా శశికళకు వ్యతిరేకంగా ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏకంగా శశికళ ఉంటున్నటువంటి ఇంటినే టార్గెట్ చేశారు. ఆ ఇంటిని అక్కడి నుంచి ఖాళీ చేయించి మెమోరియల్ హాల్గా మార్చిపోతున్నారు. అందుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. సిఎస్తో కూడా భేటీ అయిన తర్వాత అన్ని విషయాలు కూడా చర్చించారు. సో కొద్దిసేపటి క్రితమే గవర్నర్ని కలిసిన తర్వాత ఈ విషయాలు గవర్నర్ కూడా మొత్తం విషయాలన్నీ కూడా ఆయన వెల్లడించారు. ఆపద్ధర్మ సీఎం హోదాలో కొన్ని విషయాలు గవర్నర్తో కూడా చర్చించాల్సి ఉంటుంది కాబట్టి సో మొత్తం మీద ఆ తర్వాత గవర్నర్ని కలిసిన తర్వాత కూడా బయటకు వచ్చి సిఎస్కు ఆదేశాలు జారీ చేశారు. కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి ఒక జీవో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత శశికళ ఉంటున్నటువంటి పోయస్ గార్డెన్ వేదా నిలయానికి తాళాలు వేసేటువంటి అవకాశం కూడా ఉంది. జీవో వచ్చిన కొద్ది గంటల్లోనే ఈ పని కూడా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తే శశికళ జారిపోతున్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కాదు, తాను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఎదుర్కొంటుందనలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతకుముందే మాట్లాడుతూ మీడియాతో ఒక మాట పన్నీర్ సెల్వం చెప్పారు. 2 రోజుల్లో శశికళ చరిత్ర ముగుస్తాను అని చెప్పాడు. అంటే ఆయన ఎంత కసిగా ముందుకు వెళ్తున్నారో తెలుస్తుంది. ఇన్ని రోజులు కూడా చాలా విధేయుడిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం చూసినటువంటి ఈ పరిస్థితుల్లో శశికళ వర్గానికి మాత్రం వెరీ డేంజరస్ ఫెలోగా కనబడుతున్నాడు. చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. గతంలో శశికళ జయలలితను అడ్డు పెట్టుకుని కొంతమంది అధికారుల నియామకం ఏదైతే చేసిందో వాటందరికీ కూడా చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నగర కమిషనర్ బదిలీ కావచ్చు, గతంలో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు ఉంటే వీటన్నిటికీ కూడా శశికళే కారణం కాబట్టి వారిపై సస్పెన్షన్ వేటు ఎత్తేయడం. సో తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా శశికళకు వ్యతిరేకంగా మారిపోతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా తమ వద్దే ఉన్నారని శశికళ చెప్తుంటే ఆ శిబిరంలో ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే 12 మంది ఎమ్మెల్యేలు కూడా అక్కడ నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో శశికళకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి, ఇంకా సీఎం కావడమే తరుమాయి అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఒక్కొక్క అంశం వ్యతిరేకంగా మారిపోతుంది. కోర్టు తీర్పు వారం రోజుల్లోనే రాబోతుందని తెలిసిన వెంటనే అప్పటి వరకు గవర్నర్ అపాయింట్మెంట్ ఉంటుందనుకుని కూడా భావించినప్పటికీ ఏర్పాట్లన్నీ కూడా జరిగినప్పటికీ పదవి స్వీకారం కూడా రద్దయిపోయింది. ఆ తర్వాత శశికళను టార్గెట్ చేస్తూ పన్నీర్ సెల్వం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావటం, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా శశికళను ఇరుకుని పెట్టే పరిస్థితుల్లో మారిపోతుంది. మురళి, అధికారంలో ఉన్నప్పుడు చేయని పనులన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇదే ప్రశ్నించుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పన్నీర్ సెల్వం ఏం చేయలేదు, 2 నెలలు అయిపోయింది, కానీ ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? శశికళ ఇంత త్వరగా కూడా సీఎం పీఠంపై దృష్టి పెడుతుందని కానీ పన్నీర్ సెల్వం ఉన్నపలంగా రాజీనామా చేస్తుందని ఎవరూ కూడా భావించలేదు. అయితే ఎప్పటికైనా సరే ఏవైతే ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అయితే ఉన్నాయో పాలనా పరంగా అన్ని విషయాలపై కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఉన్నట్టుండి బలవంతంగా రాజీనామా చేయించడం, పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకంపై కూడా ప్రలోభాలకు పెట్టి ఎవరికైనా కూడా అందరికీ కూడా ఇష్ట ప్రకారం జరగాల్సినటువంటి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఉన్నపలంగా నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే అన్నాడీఎంకే బైలా ప్రకారం ఎన్నిక జరగాల్సి ఉందో వాటన్నిటికీ విరుద్ధంగా కూడా ఈ నిర్ణయం అనేది జరిగింది. కేవలం వాక్య తీర్మానంతో తనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం జరిగేలా తాను ఏర్పాట్లు చేసుకుంది. ఎవరైతే వ్యతిరేకిస్తారో వారి నోటనే పదవి స్వీకరించాలని చెప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి ఒక్కొక్క విషయంగా. ఎవరైతే జయలలిత పార్టీ ప్రధాన కార్యదర్శి కావాలని, ముఖ్యమంత్రి కావాలని మొట్టమొదటిగా పార్టీ ప్రెసిడింగ్ చైర్మన్ మధుసూదన్ ముందుగా ప్రకటించారు. జయలలితను వీళ్ళు కలిసిన సమయంలో విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చారు. అదే మధుసూదన్ ఇప్పుడు
శశికళకు వ్యతిరేకంగా పన్నీర్ సెల్వం వెంట వచ్చారు. ఆయన కూడా కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా చర్చలు జరిపి ఆ వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇంతకాలం ఈ నిర్ణయం తీసుకోకపోవడానికి శశికళ ఎంత వేగంగా పావులు కదుపుతుందని ఎవరు కూడా అనుకోలేదు. రాబోయేటువంటి రోజుల్లో అన్ని అనుకూలంగా ఉంటాయి. ఎమ్మెల్యేలందరూ కలిసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, గతంలో 2 సార్లు సీఎంగా పన్నీర్ సెల్వం ఉంటే ఈసారి కూడా అతన్నే కొనసాగిస్తారని అనుకున్నారు. సో ఇంత వేగంగా ఈ పరిణామాలన్నీ మారిపోవడం, సీఎం పదవిపై శశికళ ఇంత త్వరగా దృష్టి పెడతారని కానీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారని ఎవరు కూడా భావించలేదు. అయినప్పటికీ గవర్నర్ ని కలిసి వచ్చిన కొద్దిసేపటికే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. గవర్నర్ తో ఈ అంశాలు కూడా చర్చించినట్టు అనుకోవచ్చా? ఇంకా ఆయన చెప్పినట్టుగా మిగిలిన అంశాలు కూడా అన్ని ఫుల్ఫిల్ చేస్తారా? అంటే మొత్తం క్లారిటీ పిక్చర్ కొంచెం క్లియర్ అవుతున్నట్టే అనిపిస్తోందా? ఖచ్చితంగా నిన్నటి నుంచి కూడా ఆయన ఒకటే చెప్తున్నాడు, శశికళ అక్రమాలన్నీ కూడా బయట పెడతాను. ఇప్పటికి నేను కేవలం 10% మాత్రమే విషయాలు బయట పెట్టాను, ఇంకా 90% ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తాను. ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి అపధర్మ ముఖ్యమంత్రిగా తనకున్నటువంటి అధికారాలు కావచ్చు, తిరిగి తాను ముఖ్యమంత్రి కాబోతున్నాను, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాను, శశికళ కన్న కలలేవి కూడా నిజం కావు, ధర్మం వైపే అన్నీ కూడా జరుగుతాయి, అధర్మం ఎప్పుడూ గెలవదన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పన్నీర్ సెల్వం ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. నిన్నటి నుంచి అంటే ఒక్కొక్కటిగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ శశికళపై తిరుగుబాటుకు ముందే ఆయన ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఆ ప్రకారమే ముందుకు వెళ్తున్నారు, ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటూ వెళ్తున్నారు. సో ఈరోజు నివాసానికి సంబంధించి దాన్ని మెమోరియల్ హాల్గా మార్చడం, గవర్నర్తో చర్చించడం, బయటకు వచ్చిన తర్వాత దానికి ఒక జీవో బయటకు రావడం, ఆ తర్వాత దాన్ని సీజ్ చేయడం లాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే రేపటి నుంచి మరిన్ని నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. జయలలితకు సంబంధించి ఒక్క పోయస్ గార్డెన్లోని వేదా నిలయమే కాదు, 100 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. ఇటు చెన్నై కావచ్చు, కొడనాడులో ఉన్నటువంటి టీ ఎస్టేట్ కావచ్చు, హైదరాబాద్లో కూడా జయలలితకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. వాటన్నిటిపై కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. వాటికి సంబంధించి ఎవరు వారసులుగా ఉన్నారన్నటువంటి ఎటువంటి పత్రాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో అవి కూడా ప్రస్తుతం శశికళ ఆధీనంలోనే ఉన్నాయి. వాటన్నిటికీ కూడా విముక్తి కలిగిస్తూ అది ప్రభుత్వానికి చెందాలా లేదా జయలలిత మెమోరియల్ హాల్ ఏర్పాటు చేస్తే దానికి సంబంధించే అనుబంధంగా ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయాలపై కూడా దృష్టి పెట్టారు. శశికళకు ఏవైతే ఇన్ని రోజుల పాటు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆమె ఉందో అలాంటి వాటన్నిటికీ దూరం చేస్తూ మరోవైపు కోర్టు కేసు కూడా పూర్తిగా ఆమెకు వ్యతిరేకంగా రాబోతుందన్నటువంటి ధీమాలోనే పన్నీర్ సెల్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే కనుక 2 రోజుల్లోనే ఆమె శకం ముగుస్తుంది, ఆమె అనుకున్నవి ఏవి కూడా జరగవు, మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నేనే ఈ తమిళనాడు రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తును ఇవ్వబోతానని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఒక ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు. రైట్ మురళి, మీరు అన్నట్టుగా 10% మాత్రమే ఉంది, ఇంకా చాలా సంచలన విషయాలు చెప్తానని నిన్ననే ప్రకటించారు పన్నీర్ సెల్వం. అయితే మరి దీప విషయం ఏంటి? దీపను కూడా ఇప్పుడు కలుపుకొని ముందుకు వెళతారా? ఈ విషయంలో ఏమైనా క్లారిటీ వస్తోందా? శశికళను వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు పన్నీర్ సెల్వంని కలుస్తూనే ఉన్నారు. అలాగే దీప కూడా ఓపీఎస్ను కలిసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. కానీ నిన్న రావాల్సి ఉంది, కానీ ఆయన బిజీగా ఉన్నారు. కీలకమైనటువంటి నేతలు రావడం కావచ్చు, ఇంకా ఇవాళ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం కూడా ఒకవేళ గవర్నర్ని కలవాల్సినటువంటి విషయాలు కావచ్చు, పాలనాపరమైన నిర్ణయాల్లో ఉదయం నుంచి కూడా చాలా బిజీగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం బహుశా ఒకే భావ స్వారూప్యతతో శశికళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దీపను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. దీప పన్నీర్ సెల్వంతో భేటీ అయితే జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఒకవేళ శశికళకు వ్యతిరేకంగా నిర్ణయాలు జరిగి పన్నీర్ సెల్వం అనుకున్నట్టే జరిగితే కనుక దీప కూడా పన్నీర్ సెల్వం వెంట నడిచేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో పార్టీలో కూడా చేరేటువంటి అవకాశం ఉంది. శశికళ అనుకున్నది ఏది జరగదు. శశికళ తాత్కాలికం, శశికళనే బయటకు వెళ్లాల్సిన రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్తున్నటువంటి పన్నీర్ సెల్వం ఒకవేళ అదే జరిగితే శశికళ తర్వాత కొంత ప్రాధాన్యత అయితే దీపకు కూడా కల్పించే అవకాశం కూడా ఉండొచ్చు. అమ్మ చనిపోయి 2 నెలలు అవుతోంది, కానీ అమ్మ మరణం ఇంకా ఒక సస్పెన్సే. అమ్మ మరణం కుట్ర జరిగింది, శశికళ చంపింది, దీని వెనుక కుట్ర జరిగింది అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? దానిపైన విచారణ జరిపించే అవకాశం ఎంతవరకు ఉంది? ఇప్పటికే పన్నీర్ సెల్వం ఈ విషయంపై ప్రకటించారు. ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తుంది. దీనిపైన కమిషనర్ ఆ విచారణ జరిగిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. నాకైతే పూర్తి అనుమానాలు ఉన్నాయి. మరణంపై ఆసుపత్రిలో చేరి 75 రోజుల పాటు ఎవరిని కూడా అనుమతించలేదు. కనీసం నేను కూడా ఎప్పుడు అమ్మను చూడలేకపోయాను. శశికళ ప్రతిసారి కూడా అడ్డుకుంటోంది. ఆసుపత్రిలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు, ఆమె వైద్యానికి సంబంధించి వైద్య చికిత్సకు సంబంధించి ఆమెకున్నటువంటి అనారోగ్యంపై కూడా అనుమానాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరికీ దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడం ఖచ్చితంగా అది నా బాధ్యతగా తీసుకుంటాను.
త్వరలోనే దీనిపైన విచారణకు ఆదేశించబోతున్నానన్నటువంటి మాటలు కూడా చెప్పారు. విచారణ కోరుతానని అడగలేదు, ఆయన చెప్పలేదు, విచారణ వేయబోతున్నానని చెప్పారు. అంటే ఆపద్ధర్మ సీఎం హోదాలో రేపు మరొకసారి గవర్నర్ కూడా కలిసి దీనిపై కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ ఇటు కేంద్రం నుంచి కానీ దీనిపై ఒక విచారణ అయితే జరిపించేందుకు పన్నీర్ సెల్వం అయితే సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రకటన కూడా 1-2 రోజుల్లోనే వచ్చేటువంటి అవకాశం. రైట్ మురళి, థ్యాంక్ యూ సో మచ్. పన్నీర్ సెల్వం మెల్లమెల్లగా పావులు కదుపుతూ ఉన్నారు, దూకుడు పెంచారు, సైలెంట్ గా సునామీ సృష్టిస్తున్నారు తమిళనాడులో. ప్రస్తుతం మనం TV9 స్క్రీన్ మీద చూస్తున్న దృశ్యాలు పయస్ గార్డెన్ సమీపంలో దృశ్యాలు. కోలాహలంగా మారిపోయింది అక్కడ పయస్ గార్డెన్ కూడా. పయస్ గార్డెన్ ను జయలలిత మెమోరియల్ గా చేయాలని CS కు కొద్దిసేపటి క్రితమే పన్నీర్ సెల్వం ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా మీడియా గుమికూడింది. ఇక ప్రస్తుతం పయస్ గార్డెన్ నుంచి శశికళ బయలుదేరారు గవర్నర్ని కలవడానికి. 7 గంటల ప్రాంతంలో గవర్నర్తో భేటీ అవ్వడానికి బయలుదేరుతూ ఉన్నారు. ముందుగా జయలలిత సమాధి దగ్గరికి వెళ్లి నివాళులర్పించిన తరువాత గవర్నర్తో భేటీ అవుతారు. ప్రస్తుతం పయస్ గార్డెన్ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. మెరీనా బీచ్కు వెళ్లి అక్కడ అమ్మకు నివాళులర్పించిన తరువాత గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ అవబోతున్నారు శశికళ. కొద్దిసేపటి క్రితమే పన్నీర్ సెల్వం గవర్నర్తో భేటీ అయ్యారు. బయటకొస్తూ మరో 2 రోజుల్లో మంచి ప్రభుత్వం వస్తుంది, ముందు మంచి కాలం, అమ్మ ఆశయాలన్నీ నెరవేరుతాయని చిరుమందహాసంతో ప్రకటించారాయన. ఇప్పుడు శశికళ సాయంత్రం గవర్నర్తో భేటీ అవడానికి బయలుదేరారు. ముందుగా మెరీనా బీచ్కు వెళ్ళి అక్కడ జయలలితకు నివాళులర్పించిన తరువాత విద్యాసాగర్ రావుతో భేటీ అవుతారు. తనకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాలని ముఖ్యంగా కోరే అవకాశం ఉంది శశికళ. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉంది అని, ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించాలని గవర్నర్ను కోరే అవకాశం ఉంది.